నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు శుక్రవారం, ఫ్రైడే. మరి ఫ్రైయింగ్ డేనా ఏంటి పొజిషన్? మరి ఏంటంటే ప్రస్తుతం 4 రోజులుగా వరుస లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లు మరి ఈవేళ ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు ఎలా స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి, అబ్జర్వ్ చేసి జస్ట్ అంటే వెయిట్ అండ్ సీలో ఉండాలా, లేకపోతే ఏంటంటే కొన్ని యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద మనం గైడెన్స్ తీసుకోవడానికి, అలాగే సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్స్ దీని మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడద్దు, డైరెక్ట్గా మీరు మొబైల్లోనే మాట్లాడండి. మీరు మొబైల్లో మాట్లాడితే మీ కాల్ కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అంటే టీవీలో మాట్లాడకుండా మొబైల్లోనే మాట్లాడుతూ తప్పనిసరిగా మీరు కాల్ చేసి ఈరోజు వెంకట గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సార్ గుడ్ మార్నింగ్, మేఘా వెంకట గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ అండ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ 4 రోజుల నష్టాలు, మరి ఈరోజు ఫ్రైయింగ్ డేనా ఏంటి, అసలు ఎట్లా ఉండబోతుంది సార్? ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. సో మూర్తి గారు, మనం చూసుకుంటే అంటే లాస్ట్ మండే నుంచి కనుక చూసుకుంటే మండే నుంచి మార్కెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఎస్ సార్. మండే నుంచి అయితే మార్కెట్లు మూమెంటం అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మండే నుంచి పెరిగిన మార్కెట్లు మనకి నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినాయి అనుకోవచ్చు అండి. ఓకే, రైట్ సార్. ఓకే. సో ఆల్మోస్ట్ 6% పైన మండే నుంచి థర్స్డే వరకు పెరిగిన మార్కెట్, బుధవారం వరకు పెరిగిన మార్కెట్లు గురువారం రోజున చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ రోజు కూడా కొద్దిగా ఫ్లాట్, ఎందుకంటే భారీ గ్యాప్ అప్ తో వచ్చిందండి మనకి బుధవారం రోజున. సో బుధవారం అంత భారీ గ్యాప్ అప్ వచ్చినప్పుడు సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. అది నిన్న జరిగింది. ఈ రోజు కూడా కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఏదైనా కూడా మనకి నిఫ్టీ అనేది బుల్లిష్ జోన్లోకి వెళ్ళింది. 23,900 పైన క్లోజ్ అయితే మనం బుల్లిష్ ట్రేడ్లోకి వెళ్ళిందని ధైర్యంగా చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే బుధవారం రోజున చూసుకుంటే మనకి 23,900 పైన మనకి క్లోజ్ అయింది. దాదాపుగా 24,000 కూడా టచ్ చేసి కిందకు వచ్చి 23,997 క్లోజ్ అయిందండి. సో ఇంత పెరిగినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు కూడా ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు. ప్రస్తుతం చూసుకుంటా ఉంటే కొద్దిగా ఫ్లాట్ గా అయితే ఓపెనింగ్ అయితే కనిపిస్తోందండి. అలాగే మూర్తి గారు, ఈ వారంలో మనకి 2 మేజర్ ఈవెంట్లు జరిగినాయి. ఒకటి ఇరాన్కి అమెరికాకి సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందం, అంటే ప్రస్తుతం పాస్ ఒక 2 వీక్స్ వరకు. రెండోది ఆర్బీఐ పాలసీ. మనం సోమవారం చెప్పుకున్న మీటింగ్ లో కూడా ఒకటి చెప్పుకున్నాం. ఈసారి వచ్చే ఆర్బీఐ పాలసీ ఏముండదండి, స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. జీడిపి బాగుంటది, అన్ని బాగుంటాయి, అద్భుతంగా ఉంటది, మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందని చెబుతారు. స్టేటస్ కో మెయింటైన్ అవుతుందని ఏదైతే మనం సోమవారం చెప్పుకున్నామో బుధవారం రోజున పాలసీ రోజున కూడా అదే జరిగింది. సేమ్ ప్రెడిక్షన్ వచ్చింది సార్. సేమ్ ప్రెడిక్షన్ వచ్చింది సార్. సో ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేసాం, మార్చి నెలాఖరు నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చని. సో మన మీద భరోసాతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆల్రెడీ వాళ్ళు 5 to 10% ప్రాఫిట్ లో కూడా ఉన్నారు. సో కంటిన్యూ చేయొచ్చండి ఇన్వెస్ట్మెంట్లు అయితే. ఇంకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదో ఈ ఫాల్ అంటే ఈ 2-3 రోజుల ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్లు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే నిన్న ఈవినింగ్ మనకి టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయండి. సో ఈ మంత్ అంతా కూడా మనకి ఇయర్లీ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ బేస్డ్ కూడా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. టీసీఎస్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయండి, అద్భుతంగా వచ్చింది. డివిడెండ్ కూడా ప్రకటించారు. సో ఐటీ సెక్టర్ ఆల్రెడీ టీసీఎస్ బీట్ అండ్ డౌన్ అయిపోయింది కాబట్టి టీసీఎస్ లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా సార్. టీసీఎస్ ద్వారా ఐటీ సెక్టర్ గురించి మనం మాట్లాడదాం సార్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నాగభూషణం గారు కర్ణాటక నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. బంధన్ బ్యాంకు, ఓఎన్జీసీ, పిఎన్జీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు సార్. ఫ్రెష్ అండి? ఫ్రెష్. ఓకే సార్, చెప్తాను సార్. బంధన్ బ్యాంక్, ఓఎన్జీసీ అండ్ పిఎన్బి. అవును సార్. 3 కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు. కొద్దిగా లాంగ్ టర్మ్ గా ప్లాన్ చేసుకోండి, అద్భుతంగా రిటర్న్స్ ఇస్తాయి. సో బంధన్ బ్యాంక్ వచ్చేసి మనకి 165.94 లో నిన్న క్లోజింగ్ జరిగింది. నిన్న మార్కెట్ కొంచెం నెగిటివ్ లో క్లోజ్ అయినా బంధన్ బ్యాంక్ చాలా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. 155 దగ్గర సపోర్ట్ తీసుకుని మనకి చాలా బాగా పైకి వస్తుందండి. ఇక్కడ మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. 175 దాటింది అంటే అడిషనల్ గా మీరు మళ్ళీ పర్చేస్ చేసుకోవచ్చు అండి. అలాగే ఓఎన్జీసీ వచ్చేసి మనకి ప్రస్తుతం 288.60లో క్లోజ్ అయిందండి. 284 పైన క్లోజ్ అయినంతసేపు ఓఎన్జీసీ పాజిటివ్ జోన్లోనే ఉందనుకోవచ్చు. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఓఎన్జీసీలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు.
అలాగే పిఎన్బి అడిగారు. సో మనం చాలా బుల్లిష్గా ఉన్నామండి ఈ పిఎస్యు బ్యాంక్స్లో. సో కరెంట్ ప్రైస్లో కూడా పిఎన్బి తీసుకోవచ్చు అండి. ఓకే, రైట్ సార్. రైట్ సార్. సార్ అదే నాగభూషణం గారు, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాది 5 స్టాక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇది అవాంటెల్. నేను 16% లాస్లో ఉన్నాను. 16%. సార్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం సార్. అవాంటెల్ 16% లాస్లో ఉన్నారు. మీరు 150 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేసుకోండి. 160 Next. సార్. 150 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 150. తర్వాత సుజలాన్ సార్, సుజలాన్ ఎనర్జీ ఫ్రెష్ ఎంట్రీ. సుజలాన్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు సార్. మీరు హై ప్రైస్ లో తీసుకుంటే కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చు అండి. 44.23లో నిన్న క్లోజింగ్ జరిగింది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసి హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు అండి. ఓకే, ఓకే. థర్డ్ వన్ ఎంఆర్పిఎల్ సార్, ఎంఆర్పిఎల్. ఓకే, ఇది ఫ్రెష్ ఎంట్రీయా? ఎంఆర్పిఎల్ ఫ్రెష్ ఎంట్రీ సార్. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడు వద్దండి. ఎంఆర్పిఎల్లో ఫ్రెష్ ఎంట్రీస్ ఇప్పుడు వద్దు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్. ఓకే సార్. సార్ మోర్పెన్ ల్యాబ్స్ ఉన్నాయా ఫ్రెష్ ఎంట్రీయా? ఫ్రెష్ ఎంట్రీ సార్. మోర్పన్ ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి ₹42.30 దాటిన తర్వాత తీసుకోండి. 40 to 30, ₹42.30 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. నెక్స్ట్ అండి. ఓకే సార్. రైట్ అండి. రైట్ సార్. సో సార్ శ్రీనివాస్ గారు అదే సూచన. సో కృష్ణారావు గారు విశాఖపట్నం నుండి. సార్ కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు. Yes, sir. వెంకట్జీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా మూడు స్టాక్ ఉన్నాయి సార్. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 1055 లో ఉన్నాయి సార్. అది ఉంచాలా మేమంటారా? అదాని ఎనర్జీ సొల్యూషన్స్ హోల్డ్ చేయండి, ఉంచండి, పెరుగుతుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే 12.40 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. 12.40. సరే సార్. బిర్లా కార్పొరేషన్ సార్. ఓకే, బిర్లా ఎంతలో ఉన్నాయి? కార్పొరేషన్ 1276 అండి. 1276. 1276. ఏమంటారు సార్? సార్. ఓకే, 931 లో ఉంది ప్రస్తుతం. సార్ యావరేజ్ చేయండి, పర్వాలేదు. ప్రజెంట్ చేయొచ్చండి. ప్రజెంట్ తీసుకొచ్చండి. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయొచ్చండి. 900 పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది ఏం లేదు. తర్వాత అండి. ఫుడ్స్ బాగా లాస్ లో ఉన్నాను సార్. 555 లో ఉన్నాయి సార్. ఏంటిదండి? ఏ ఫుడ్స్ అండి? హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్. ఓకే, ఓకే. 555 లో ఉన్నాయి సార్. 35లో. ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ 350 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. ఇప్పుడిప్పుడే మనకి అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. 350 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 323.80లో నిన్న క్లోజింగ్ జరిగింది. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే సార్, వెల్కమ్. ఎస్ సార్. మరో కాల్ అండి. వెంకటేష్ గారు విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను లెమన్ ట్రీ హోటల్స్, ఐటీసీ హోటల్స్ 30% లాస్ లో అమ్మేశానండి, ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా? వాట్ ఈస్ ద ఫండమెంటల్స్ 1 year హోల్డింగ్? మళ్ళీ అవే స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే మీరు ఓకే అంటే బాగుంటాయి అంటే తీసుకుందాం అనుకున్నాను, లేకపోతే లేదు. అది జస్ట్ ఓకే, ఒకవేళ తీసుకుందాం అనుకుంటే లెమన్ ట్రీ హోటల్స్ ₹115 దాటిన తర్వాతే తీసుకోండి. 115, ₹115 దాటిన తర్వాత లెమన్ ట్రీ తీసుకోండి. ఐటీసీ హోటల్స్ అయితే నేను సజెస్ట్ చేయను సార్. ఐటీసీ హోటల్స్ తీసుకోవాలి అని అంటే ₹170 దాటితేనే ఐటీసీ హోటల్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఐటీసీ హోటల్స్ అయితే అవాయిడ్ చేయండి. రైట్ వెంకట గారు, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. కృష్ణ గారు నిజామాబాద్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. ఐఓసి 174 లో తీసుకున్నా సార్. ఐఓసి 174. పిఎన్బి 133, ఆ, హిందుస్థాన్ కాపర్ 581 యావరేజ్ చేసుకుంటా సార్. ఓకే, సో ఐఓసి వచ్చేసి మీరు 145 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. 145 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. పిఎన్బి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ హిందుస్థాన్ కాపర్ కూడా మీరు కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయొచ్చు అండి. కొద్దిగా కిందకి రావడానికి అయితే అవకాశం ఉంది. 510 మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది. సో 510 నుంచి 520 మధ్యలో హిందుస్థాన్ కాపర్ని మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ అండి. రైట్ సార్. సో సార్ అదండి. సో అది సూచన సార్. సో నాగరాజు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
సార్ అపోలో మైక్రో సిస్టమ్స్ నిన్న 232 రూపాయల్లో తీసుకున్నాను సార్. ఓకే సార్ ఏమైనా షార్ట్ టర్మ్ కి ఏమైనా పెరిగిద్దా లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? అట్లా కొంచెం దీని గురించి వివరంగా చెప్పండి సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాకేనండి అపోలో మైక్రో సిస్టమ్స్. మీరు కొద్దిగా ముందు తీసుకోవాల్సింది, నేను 190 నుంచి 200 మధ్యలో ఉన్నప్పుడు మన ప్రైమ్ లైన్లోనే చాలాసార్లు చెప్పాను అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకునే వాళ్ళంటే ఇప్పుడు తీసుకోండి, యావరేజ్ చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్పాను. 190 నుంచి 200 మధ్యలోనే. మీరు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నారా అయినా పర్వాలేదు, హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్గా ఉంచుకుందాం అనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి డబల్ అవుతుందండి స్టాకు, 500 దాకా వెళ్తుంది. హోల్డ్ చేయండి సార్, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, రామస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ రామస్వామి గారు. హలో సార్, కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నారు పిఎస్యూ బ్యాంక్స్ బులిష్గా ఉండొచ్చు అంటున్నారు. సార్ పిఎస్యూ బ్యాంక్స్ ఏమైనా చూడొచ్చా, ట్రై చేయొచ్చా ఇవాళ? పిఎస్బి బ్యాంక్స్లో ఉండే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ రెండు కూడా ఎట్లా ఉంటుంది? అంటే 1 or 2 days కోసం కాదు మూర్తి గారు, మనం చాలా సార్లు నుంచి చెప్పుకున్నాం పిఎస్యూ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్ చేసుకోండి, లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోండి, అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పేసి. సో రీసెంట్ గా ఈ కరెక్షన్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అంతకుముందు ర్యాలీలో ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో ఈ కరెక్షన్ లో మళ్ళీ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగా పడిపోయినప్పుడు మనం 760 నుంచి 780 మధ్యలో యావరేజ్లు చెప్పాం మన ఛానల్లోనే. సార్ ఇవాళ చూడండి 830 దాటి వెళ్ళిపోయింది పైకి. అవునండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఆ టైంలో తీసుకుని ఉంటే మంచి లాభాలు 10% స్ట్రైట్ అప్ వచ్చేసిందండి. అవును, అవకాశం అందిపుచ్చుకోవాలి అంతే, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. Exactly, మనం లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ ఏవైతే చెప్తున్నామో ఆల్మోస్ట్ ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ లో రియాక్ట్ అయ్యి పైకి వెళ్తున్నాయండి. ఎక్సలెంట్. సో ఏదైనా 1-2 కొంచెం టైం పడుతుంది కానీ బట్ అన్ని అయితే పెరగడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ గా మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన రిటర్న్స్ అయితే వస్తాయండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ప్రేక్షకులు తప్పనిసరిగా ఏంటంటే మదుపర్ల ఆ సూచన పాటిస్తారని తప్పనిసరిగా అంటే మనం ప్రైమ్ లైన్లో తప్పనిసరిగా చూస్తూ రెగ్యులర్గా సో సూచనలు సలహాలు తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ కాల్సిన తీసుకుందాం సార్. రామస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ రామస్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ సిల్వర్ ఒక 4 నెలల క్రితం 5 కేజీలు తీసుకున్నామండి, 1,65,000 మీద. తగ్గిపోతుంది, అమ్మేసుకోవడం మంచిది అంటున్నారండి. మీ సలహా మీద ప్రయత్నం చేద్దామని ఫోన్ చేస్తాను. ఓకే అండి. ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ వచ్చేసి 2,43,000 ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు కూడా మనకి 1.6% పాజిటివ్లోనే ఉంది. సిల్వర్ వచ్చేసి మనకి 1,82,00,000 నుంచి 3,00,000 మధ్యలో, అంటే 1,00,000 రూపాయలు పైకి కిందకి ఈ మధ్యలోనే కన్సాలిడేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ మీరు అమ్ముదాం అనుకుంటే 280, 290 ఆ రేంజ్కి వచ్చినప్పుడు అమ్మండి. కొద్దిగా వెయిట్ చేయండి, ఇప్పుడే వద్దు. వెయిట్ చేయండి, వస్తుంది ఆ ప్రైస్లో అమ్మండి. మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే కొద్దిగా ఈ సంవత్సరం వరకు కొంచెం కన్సాలిడేషన్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది సిల్వర్. రైట్ రామస్వామి గారు, అదే చూసుకుని కన్సల్టేషన్ ఉంటుందని చెప్తున్నారు సార్. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ అండి, వేణు గారు ఒంగోలు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ ఇది స్మాల్ క్యాప్ లో న్యూ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. స్టాక్స్ అని చెప్తారని మంచి స్టాక్స్ ఏమన్నా చెప్తాను. న్యూ ఎంట్రీ స్మాల్ క్యాప్స్ లో స్టాక్స్ కావాలంటున్నారా మీరు? న్యూ ఎంట్రీ కోసము వెయిట్ చేస్తాను. న్యూ ఎంట్రీ కోసం స్మాల్ క్యాప్స్ లో. సో మీకేమన్నా అంటే వీటి మీద నా ఆలోచన ఉందా ఇవి తీసుకుందామని? లేదు సార్, లేదు సార్. ఫ్రెష్ ఎంట్రీ. సో ఫ్రెష్ ఎంట్రీ స్మాల్ క్యాప్స్ లో తీసుకోవాలి అని అనుకుంటే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ ని బై చేయండి. సో స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ ని బై చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒకవేళ కిందకి వచ్చినా కూడా భారీగా కిందకి పతనం అవ్వదు. అలానే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేస్తా, కిందకి వచ్చినప్పుడు ఎస్ఐపి మోడల్లో స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ని మెయింటైన్ బై చేసుకుంటూ ఉన్నాడు. సో వేణు గారు రైట్, అది సూచన అండి. ఇంకొక సూచన ఏంటంటే జనరల్గా ఏంటంటే సార్ మామూలుగా వెంకట సార్ కానీ మనకు ఎవరిని అడుగుతున్నాడు ఏంటంటే మీరు ఒక 2-3 అనుకోండి లైక్లీగా. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా చెప్పడానికి కుదరదు. కాబట్టి అంటే తప్పనిసరిగా వాళ్ళు చెప్పడానికి మీకు ముందుకు వస్తారు. కానీ అంటే మీరు ఏదైనా 4-5 మీరు అడిగితే మీరు అడిగిందని చెప్పగలుగుతారు. సెబీకి డైరెక్ట్గా చెప్పడానికి వీల్లేదు. అది అందువల్ల వెంకట గారు కూడా ఏంటంటే మీకు ఇలా చెప్పున్నారు. సో మిడ్ క్యాప్లో అలా ప్రయత్నం చేయండి. తప్పనిసరి నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు అట్లాగే ఆ రకంగా అందరూ ప్రేక్షకులు కూడా అలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ. సో సార్ మరో కాల్ అండి, రాజశేఖర్ గారు అనంతపురం. సార్ గుడ్ మార్నింగ్. సార్ వెంకట గారు కూడా నమస్తే సార్. నమస్తే అండి సార్ 3 స్టాక్స్ గురించి సార్, దిలీప్ బిల్డ్కాన్, స్టార్ హెల్త్, ఇన్ఫో ఎడ్జ్ 3 ప్రజెంట్ రేట్లో నిన్న తీసుకున్నాను సార్. ఉంచుకోమంటారా? కొద్దిగా లెస్ అయింది నిన్నటి నుంచి. ఉంచుకోమంటారా అమ్మాయిమంటారా సార్? దిలీప్ బిల్డ్కాన్, ఇన్ఫో ఎడ్జ్, ఇంకోటి ఏంటిదండి? స్టార్ హెల్త్. స్టార్ హెల్త్. ఓకే. దిలీప్ బిల్డ్కాన్
ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారా? కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోవాలండి. ఇక్కడ 430.70 పర్లేదులేండి, ఉంచండి. ఆర్డర్స్ అయితే బాగుంది, ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుంది, హోల్డ్ చేయండి. అయితే ఎక్కువ క్వాంటిటీ సజెస్టబుల్ కాదు. నౌకరీ 10.30 అండి, 1030 దాటి పైన క్లోజ్ అవ్వాలి. సో మనం లాస్ట్ 2 డేస్లో కూడా మనకి 1030 పైన క్లోజ్ అవ్వలేకపోయింది. అంటే మొన్న బుధవారం కూడా 1032 వరకు వచ్చింది కానీ, బట్ థింగ్ ఏంటంటే ఆ రోజు మళ్ళీ డౌన్లోనే క్లోజ్ అయింది, 1040కి వెళ్ళి. సో 1030 పైన క్లోజ్ అయితే మనం హోల్డ్ చేయాలండి. ఈ రోజు కూడా చూడండి, 1030 దాటి పైకి వెళ్తుందంటే హోల్డ్ చేసుకోండి. అదర్వైజ్ మీరు 950 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి నౌకరీకి. అలాగే స్టార్ హెల్త్ అడిగారు. ఎస్, స్టార్ హెల్త్ కూడా అడిగారు. స్టార్ హెల్త్ 464.55 బాగా కన్సాలిడేషన్ ఉందండి. స్టార్ హెల్త్లో లాస్ట్ 2 ఇయర్స్ రిజల్ట్స్ అంత బాగాలేదు, అందువల్ల బాగా టైట్ కన్సాలిడేషన్లో ఉంది స్టార్ హెల్త్. ప్రస్తుతానికి ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఈ సంవత్సరం మళ్ళీ అంటే ఈ నెలలో మనకి రిజల్ట్స్ వస్తాయి, ఇయర్లీ రిజల్ట్ కొంచెం పాజిటివ్గా ఉందంటే హోల్డ్ చేయండి, నెగిటివ్గా ఉందంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ Right, సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రామకృష్ణ గారు విజయనగరం. సార్ నమస్కారం. ఏ సార్? క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్, పాన్ కార్డ్ అండ్ ఎంటారో హెల్త్ కేర్, ఈ 3 స్టాక్స్ ఉన్నాయి. అది ప్రెసెంట్ లాస్ లో ఉన్నాను, యావరేజ్ చేయొచ్చు సార్. సార్ ఒక్కసారి స్టాక్స్ పేరు స్లోగా చెప్తారా? క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాప్స్టన్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్, ఓకే. క్యాన్ కార్డ్, CONCAORD, క్యాన్ కార్డ్, క్యాన్ కార్డ్, CANCORD, CON, ఓకే. నెక్స్ట్ ఇంటారో హెల్త్ కేర్, కాన్కోర్ డ్రగ్స్ లిమిటెడా? ఓకే అండి. మూడోదండి? మూడోది ఎంటారో హెల్త్ కేర్ సార్. ఇంటారో ENTERO హెల్త్ కేర్. ఎంటారో హెల్త్ కేర్, ఎస్, ఎంటారో. కాన్కోడ్ అండి, అంతకుముందు చెప్పింది. క్యాన్ కోడ్ అన్నారు, నాకు అర్థం కాలేదు. ఓకే సార్. సో క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్, ఈ 3 ఫ్రెష్ ఎంట్రీయా సార్? తీసుకుని టర్న్ అయింది, ప్రెసెంట్ లాస్ లో తీసుకున్నారా? యావరేజ్. ఓకే. క్యాపిటల్ ఫైనాన్స్ ఎంతలో తీసుకున్నారండి? ఇష్యూ రేట్ లో తీసుకున్నాం సార్. ఇష్యూ రేట్ ఓకే, 2024లో మనకి ఇష్యూ వచ్చింది, అప్పుడు ఆ టైంలో ఉన్నారా? 2024 ఫిబ్రవరి. ఎందుకంటే బాగా డౌన్ అయింది అక్కడి నుంచి, ఆల్మోస్ట్ 50% డౌన్ అయిందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్, కొద్దిగా ఏదన్నా పైకి పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 270 దాటితే పైకి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాన్కోడ్ మీరు పాజిటివ్లోనే ఉండొచ్చు బహుశా, నేను అనుకోవటం. ప్రాఫిట్లోనే ఉన్నారా? 3 లాస్ లో ఉన్నాను సార్. ప్రెసెంట్ అయితే నేను డౌన్ లో అయింది కదా బాగా, అందుకే ఇప్పుడు కొంచెం యావరేజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదు చెయ్యొచ్చా లేదు? ఎప్పుడు తీసుకున్నారు ఇది కాన్కోడ్ మీరు? అంటే 2020 తర్వాత నుంచి అంతా పాజిటివ్. మూడు పబ్లిక్ ఇష్యూలు వచ్చినాయి నాకు. పబ్లిక్ ఇష్యూలు వచ్చినాయా? హోల్డ్ చేయండి సార్, ఇప్పుడైతే వద్దు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటి సంగతి ఏంటో చూద్దాం. ఎందుకంటే రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటే మనం యావరేజ్ చేద్దామండి, లేకపోతే ఎగ్జిట్ అవడానికి చూద్దాం సార్. ఓకే సార్. ఇప్పుడు 3 కూడా చేయక్కర్లేదు కదా ప్రెసెంట్ అయితే? 3 అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్, ఏం చేయొద్దు, యావరేజ్లు కూడా చేయొద్దు. ఈవెన్ ఎంటారో కూడా మీకు 2024లో ఇష్యూ వచ్చింది ఫిబ్రవరిలో. అవును. సో అక్కడి నుంచి కూడా స్తబ్దుగానే ఉంది. అంటే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అంత బాగా రాలేదండి. సో ఈ 3 కూడా రిజల్ట్స్ వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. ఈ మంత్లో రిజల్ట్స్ ఉన్నాయి, ఈ మంత్ నెక్స్ట్ మంత్ మనకి రిజల్ట్సే కదా. రిజల్ట్స్ బాగుంటే మనం అప్పుడు యావరేజ్లు ప్లాన్ చేద్దాం, రిజల్ట్స్ బాగోపోతే ఎగ్జిట్ అయిపోదాం సార్. ఓకే సార్. రైట్ అండి. సో రామకృష్ణ గారు అదండి. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టచ్లో ఉండండి, తప్పనిసరిగా రెగ్యులర్గా మండే టు ఫ్రైడే అందరూ కూడా. సో సార్ మరి ఫైనల్గా సార్ ఏంటి సార్, ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు ఒక హాఫ్ మినిట్లో సార్ ఐటీ స్టాక్స్ గురించి మళ్ళీ ఏమైనా ఇవాళ చూడొచ్చా, ఏంటి పొజిషన్ ఏంటి ఒక ఐటీ స్టాక్స్ బాటమ్ అవుట్ అయిపోయినాయి సార్. ఐటీ ఇండెక్స్ బాటమ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో పెరుగుతూ ఉంటే మీరు మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఐటీ సెక్టర్ బాగుంటుందండి, ఇబ్బంది ఏమి లేదు. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ ముందు మనకే ఒక దారి చూపించింది ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉండిపోతుంది అనేది. ఈవెన్ దో ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 1.31% మాత్రమే మనకి ప్రాఫిట్లు పెరిగినా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. సో లాస్ట్ మన డిసెంబర్లో వచ్చిన క్వార్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టేసరికి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కూడా కొంచెం తగ్గినాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఎస్టిమేషన్స్ అయితే బీట్ చేసింది. సో రిజల్ట్స్ అయితే బాగున్నాయండి, ఐటీ సెక్టర్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్ మరి ఏంటంటే సార్ ఇప్పుడు ఆటో దానిలో రేట్స్ అని పెరుగుతాయా ఏంటి, దాని మీద చిన్న ఇది చేస్తే? ఆటో కొంచెం స్తబ్దుగా ఉంటుందండి, ఎందుకంటే ఇంకా మనకి పూర్తి క్లారిటీ అనేది రాలేదు. అంటే రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కనుక న్యూస్ గమనిస్తే ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క దేశం వెళ్తున్నారు. ఒకళ్ళు ఖతార్ వెళ్తున్నారు, ఒకళ్ళు UAE వెళ్తున్నారు, ఒకళ్ళు రష్యా వెళ్తున్నారు.
మన వాళ్ళంతా అన్ని దేశాలు వెళ్తున్నారు ఈ ఎల్పిజీల గురించి, అలాగే క్రూడ్ ఆయిల్ గురించి. Yes, sir. రేపొద్దున ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఇవన్నీ కూడా అక్యుములేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎస్ సార్. జరుగుతున్నాయండి. ఈ యుద్ధ సమయంలో కూడా ఐ థింక్ ఇవాళ కానీ రేపు కానీ మినిస్టర్లు అయితే వెళ్తున్నారండి ఎస్ సార్. ఈ ఖతార్ అండ్ యుఏఈ. ఓకే కాబట్టి ఆటో సెక్టర్ కొద్దిగా ఈ వీటి మీద క్లారిటీ వచ్చే వరకు కొద్దిగా స్తబ్దుగా అయితే ఉంటుంది. ఓకే రైట్, కొద్దిగా వెయిట్ చేయొచ్చు అంతే సార్. ఓకే సార్, ఎనీవే సార్, మార్కెట్ మాత్రం ఈరోజు వెయిట్ అండ్ సీ ఆల్మోస్ట్ అంతే కదా సార్? అంటే అన్ని సెక్టర్లు కాదండి, 1 or 2 సెక్టర్స్ మనం వెయిట్ అండ్ సీ, మిగతా అన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి, స్టార్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ లైవ్లీ అప్డేట్స్ అండ్ ఎక్సలెంట్ ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. అయితే అంతకుముందు ఆదివారం నాడు మాత్రం తప్పనిసరిగా వీకెండ్ బిజినెస్ అప్డేట్ కూడా చూడండి. నమస్తే.